నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు మనం కామన్గా చూస్తే ప్రతి పేరులో ఏ లెటర్ అనేది చూస్తూనే ఉంటాం. కొంతమంది పేర్లలో ఎక్కువగా ఏ అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. 2 టైమ్స్ కావచ్చు, 3 టైమ్స్ కావచ్చు. అలా వస్తే వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే రావచ్చు అంటారు అలాగా? ఎస్, ఆఫ్ కోర్స్. ఏ లేకుండా పేర్లు ఉండడం నాకు తెలిసి హైలీ ఇంపాసిబుల్ అండి. హైలీ ఇంపాసిబుల్. మీరు ఏ పేరైనా తీసుకోండి, కొన్ని డిఫరెంట్ కాంబినేషన్స్లో ఏ అనే లెటరు వచ్చినప్పుడు, అంటే ఒక 4 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, పేరులో 4 టైమ్స్. ఈ రిపిటేషన్ ఎలా ఉండాలండి? మేమేదో కావాలని చెప్పేసేసి 2 లెటర్స్ ఉన్నదాన్ని 4కి సాగదీయటమో ఇంకా ఏదో వేయటమో అది కాదు నేను అనేది. పేర్లో రిపీట్ అవ్వడం ఇట్ సెల్ఫ్ బై న్యాచురల్ అన్నమాట. ఇలా వచ్చినప్పుడు 4 ఏలు వస్తే వీళ్ళకి ఒక పొటెన్షియల్ వచ్చేస్తుందండి. అంటే వాళ్ళున్న సొసైటీలో వాళ్ళని గుర్తించడం కావచ్చు, వెల్దీ పర్సన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇది అన్ని రంగాల్లో సాధ్యమే. అంటే మెడికల్ లైన్ నుంచి తీసుకుని డిఫెన్స్ వరకు తీసుకుంటే, ఆర్ రీసెర్చ్ వింగ్ వరకు తీసుకుంటే, పేరులో ఏ అనేటటువంటి లెటర్ 4 సార్లు ఇట్ సెల్ఫ్ బై న్యాచురల్గా వచ్చినప్పుడు మాత్రం వీళ్ళకి పొటెన్షియల్ చాలా ఉంటుంది. మినిమం ఒక ఏ అయితే ఉంటుందండి. 2 ఏలు కూడా చాలా కామన్. 2 ఏలు ఎక్కడ వస్తాయి మీకు? మనకి తెలుగు అక్షరాల్లో ఫర్ ఎగ్జాంపుల్ సా అని తీసుకున్నారు, ఒకటే కదా వచ్చేది, ఎస్ఏ ఒకటి. ఈ ఎస్ఏలో వచ్చినటువంటి ఏ ఈజ్ ఇట్ ఇన్ వర్కింగ్ కండిషన్ ఆర్ నాట్? మీకు తెలియాలి కదండి. సా అంటున్నాము, సాలో ఏ ఉంది, సాలో ఒక 25% ఏ అనేది పనిచేస్తుంది, నాట్ 50 ఆర్ నాట్ 100%. సో ఇక్కడ ఏం కౌంట్ చేయాలా వద్దా? అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నేను ఎలా కౌంట్ చేయాలో నేను చెప్తాను, నాకు తెలుసు. బట్ ఎస్ఏలో ఇప్పుడు మీరు చెప్పండి, ఎస్ఏ వాల్యూ మీరు ఎంత ఇస్తారు? అది తెలుగులో సా అనే అక్షరం, దీనికి దీర్ఘం ఇస్తే ఇంకో ఏ వస్తుంది కదండి. సో తెలుగులో సా అనేది మీకు న్యాచురల్గా వచ్చింది. అండ్ సేమ్ ఇంగ్లీష్లో మీకు సా అనేది SAA న్యాచురల్గా వచ్చింది. మీ పేరు సంథింగ్ సరిత ఆర్ సవిత, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ ఎస్లో వచ్చిన ఏ వాల్యూ ఆల్మోస్ట్ 10 to 5%లో ఉంటుంది. అక్కడ ఏ ఉన్నట్టు కాదు, అంటే ఇక్కడ పేరులో ఏ లేనట్లుగానే. సో ఫస్ట్ నా స్టేట్మెంట్ ఏమని ఇచ్చాను, ఏ పేరులో అయినా సరే ఏ ఉండకుండా ఉండదు. ఎంతవరకు? ఇది క్వశ్చన్ ఉంటుందండి, ఎంతవరకు. మరి ఇటువంటి ఏని మీరు కౌంట్ చేసి ఇంకొక పేరు సా అని సాగదీసి ఇంకొక ఏ వేస్తే ఎస్ఏలు ఏ పని చేస్తున్నట్ట, లేకపోతే పక్కన వేసిన AA పని చేస్తున్నట్ట? ఇది మీకు ధనాన్ని ఎలా ఇస్తుంది? ఐ హ్యావ్ టు ఆన్సర్ అండి, నేను చెప్తాను. బట్ ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటే మనం తీసుకునే వాటిల్లో జరుగుతుంది. ఏ రిపీట్ అయితే, జనరల్గా ఏ న్యాచురల్గా రిపీట్ అయితే కనుక, ఏమీ లేనటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, చెప్పాలి అంటే అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే మంచి పొజిషన్ రావచ్చు, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కుబేరుడు అవ్వచ్చు, ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక్కసారిగా ఫ్యామిలీ పొజిషన్ని మార్చుకునేటటువంటి వ్యక్తిగా తను నిలబడవచ్చు. ఇవన్నీ కూడా న్యాచురల్గా వచ్చినప్పుడు నాకు లెక్క కోసం 26 ఉంది, 27 ఒక పవర్ఫుల్ నెంబరు కాబట్టి ఏ ఎక్కడో ఒక చోట ఇరికించేస్తాను అని ఇరికిస్తాం చూడండి, అది వేసినట్లు ఉంటుంది, దాని ఎస్సెన్స్ పేరుకి రాదు. కాబట్టి పేరులో న్యాచురల్గా 4 ఏలు ఉంటే మేమైతే అది రాజ్యాధికారం అంటాం. రాజ్యాధికారం ఇన్ ద సెన్స్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ సర్వీసెస్, గ్రూప్ సర్వీసెస్, ఎగ్జామ్స్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసా అండి మీకు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లలు ఫాలో అయినప్పుడు, వాళ్ళకి మార్క్స్ వచ్చినప్పుడు, ర్యాంక్స్ వచ్చినప్పుడు వాళ్ళ పేర్లను చూడండి ఒకసారి. ఈ మధ్య నేను కనిపెట్టిన కాంబినేషన్ SU కాంబినేషన్ వండర్ఫుల్గా ఉందండి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, వీళ్ళలో అన్ని SU కనపడ్డాయి. ఎక్కడో ఎవరో అన్నట్టుగానే గుర్తు, SU కాంబినేషన్ బాగుండదు. ఎవరు చెప్పారండి? మరి ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చి స్టేట్ ఫస్ట్ వచ్చిన ఈ పిల్లల్ని ఏమంటారు మీరు? సో ఒక అక్షరం కాంబినేషన్ని పట్టుకుని బాలేదు అనటం ఎంత తప్పో, అనవసరంగా అక్షరాలని ఇరికించి శాస్త్రంలో ఉన్నట్టుగా మనం కుబేరులు అవ్వలేదు అనుకోవడం కూడా అంతే తప్పు. సో పేరులో 2 సార్లు ఏ రిపీట్ అయితే బాగుంటుంది, 4 సార్లు వస్తే ఒక పొజిషన్ ఉంటుందండి. 5ని మించిన ఏళ్ళు స్వతహాగా సహజ సిద్ధంగా వస్తే తిరిగే లేదండి.
అలాగని మనం ఉన్నదానికి ఇంకో ఏ వేసేయకండి, పని చేయదు. చెప్పాను కదండి ఇందాక చిన్న ఎగ్జాంపుల్, అందుకే మీకు చెప్పాను. ఎస్ఏలో ఏ ఒక 10%, మరి అటువంటిది ఇంకో ఏ ఉన్నా కూడా ఈ 10% పెద్దగా పెరగదు, న్యాచురల్గా రావాలండి. రామ, RAMA రమ అంటాము, RAMAని రామ అని కూడా అంటాం. ఎక్కడో పొరపాటు ఉంది. రామాలో డబల్ టూలు ఉన్నాయి, ఎం తర్వాత ఒక ఏ ఉంది, 3 ఏలు. అవ్వడానికి రాజ్యాధికారం శ్రీరాముడిదే, కానీ అడవులకు కూడా వెళ్ళాడు, ఇందుకు ఏలు కారణం అని మాత్రం నేను చెప్పనండి. అక్కడ ఒక లెక్క ఉంటుంది. బట్ మనం మాట్లాడే భాషలో ఏల గురించి మాట్లాడినప్పుడు మరి రాముల్లో ఎన్ని ఉన్నాయో మీరు లెక్క వేయండి. సో న్యాచురల్గా ఏలు వచ్చినప్పుడు అందలం ఎక్కొచ్చు, అంతస్తులు సాధించవచ్చు. అదే మనం కావాలని పెట్టినప్పుడు ఆ ఎందుకు పని చేయదు అనే దానికి ఆన్సర్ ఏమిటి అంటే అక్కడ వాల్యూ రావట్లేదండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. చాలా కామన్గా వేసేసేటటువంటి 23, 41 మనకి ఎందుకు పేరునివ్వట్లేదు, లేదా మన పేరులో 4 ఏలు ఉన్నాయి కాబట్టి మనం ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో ఎందుకు కాలేదు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఆ ప్లేస్మెంట్ ఆఫ్ లెటర్ అండి. సో ఏ లెటర్ అందరికీ ఉంటుంది. ఏ లెటర్ ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళుగా కూడా ఉన్నారు, ఏ లెటర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు బాగున్న వాళ్ళు ఉన్నారు. అలాగని దాన్ని ఏమంటారండి, ఆర్టిఫిషియల్గా ఏలు వేసేసుకున్న వాళ్ళకి నాకు తెలిసి సక్సెస్ వచ్చిన దాఖలాలు అయితే లేవు. సో దిస్ ఈజ్ అబౌట్ చాలా విషయాలు ఉన్నాయి, బట్ మనకున్న సమయంలో ఈ కాస్త చెప్పాల్సి వచ్చింది. విన్నారు కదండి. పేరులో కనుక ఏ అక్షరం కామన్గా ఎవరికైనా ఉంటుంది, అదే 2 సార్లు ఏ అక్షరం ఉంటే బాగుంటుంది, 4 సార్లు ఏ అక్షరం ఉంటే వారికి ఒక పొటెన్షియల్ అనేది ఏర్పడుతుంది. అదే 5 సార్లు కనుక ఏ అక్షరం ఉంటే వారికి ఇంకా తిరుగులేదని చెప్తున్నారు. అది కూడా న్యాచురల్ బై ఇట్ సెల్ఫ్ రావాలి, అంతేగాని మనం ఏదో సక్సెస్ వస్తుంది అని ఇంకొక ఏ యాడ్ చేయడం అది కరెక్ట్ కాదు. దానికి కరెక్ట్ సక్సెస్ కూడా బై ఇట్ సెల్ఫ్ నేచురాలిటీగా అది సక్సెస్ రాదని కూడా మేడం చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.